ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగో నాయన మరి ఒకసారి మీ పాద సన్నిధికి ఎంతో వినయంతో విధేయతతో వస్తున్నాం తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. బి thou exalted, O God, above the heavens. Let thy glory be above all the earth. You are such a gracious and merciful God. Be with us throughout this meeting. దయచేసి ప్రభువా, మరి మీ యొక్క స్వరాన్ని మాకు వినిపించండి. మరి మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీకు అంగీకారంగా ఉండునట్లును, తర్వాత మీరు వినిపించబోయే మాటలు, మర్మములు, వాటిని మా హృదయాల్లో తెలుసుకొని మా జీవితాల్లో అనుసరించుతూ మేము ఆత్మీయంగాను మరి మీకు మహిమకరంగాను మేము అభివృద్ధి చెందుతూ మా జీవితయాత్రలో ముందుకు సాగునట్లు సహాయం దయచేయమని, మరి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, మా యొక్క ఈ చిన్న ప్రార్థనను అంగీకరించమని అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి. మరి ఒకసారి మరి ఈరోజు అంశం ఏంటంటే రిజాయిస్ ఇన్ ది లార్డ్ ఆల్వేస్. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. మరి ఫిలిపియన్స్ అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు చదివితే, 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిండును. తర్వాత ఏమంటున్నాడంటే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినెడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. మరియు 9వ వచనంలో, మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచిరో అట్టివాణ్ణి చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. మరి ఈ అపోస్తులుడైన పౌలు ఈ ఫిలిప్పీయులకు ఈ పత్రిక రాసేటప్పుడు ఆయన మరి రోమా జైల్లో ఉంటున్నాడు. అక్కడ జైల్లో వేయబడి ఉంటున్నాడు రోమాలో. మరి ఆయన ఏమంటున్నాడంటే, రిజాయిస్ ఇన్ ది లార్డ్ ఈవెన్ ఇన్ అఫ్లిక్షన్స్ అనే విషయంలో చెప్తున్నాడు. మరలా చెప్పుదును ఆనందించుడి. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు ఆనందిస్తుండాలి, ఎల్లవేళలా ఆనందిస్తుండాలి అని చెప్తున్నాడు. ఈయననే అక్కడ చాలా కష్టాల్లో ఉన్నాడు, మరి బంధకాల్లో ఉన్నాడు, మరి ఆయన ఒక ప్రిజనర్గా ఉంటున్నాడు, ఆయనకు ఫ్రీడమ్ లేదు. అయినప్పటికీ కూడా ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు. మళ్ళీ పైగా 6వ వచనంలో ఏమంటున్నాడు, దేని గురించి కూడా చింతపడకూడదు అంటున్నాడు. ఏది కూడా మీరు ఆలోచన చేయొద్దండి, చింతపడకూడదు. ఏం చేయమంటున్నాడు? ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేస్తుందండి. అప్పుడు ఏమవుతుందంట? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి మనం ఈ విషయాలను చూద్దాం. ఏంటి ఈయన ఏం చెప్తున్నాడు, మరి ఎట్లా చెప్తున్నాడు, ఏమి ఈయన పరిస్థితి? మరి ఆనందించుడి, ఎల్లవేళలా ఆనందించుడి అంటున్నాడు. మనకేమో మరి ఒకసారి వ్యాధి ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టాలు ఉంటాయి, ఇతరులు మాట్లాడేదాన్ని బట్టి కొన్నిసార్లు సంకటములు కలుగుతాయి. మరి ఆ, ఎవరైనా ఏదైనా ఆర్థిక విషయాలను బట్టి ఇబ్బందులు ఉంటాయి, పిల్లల విషయాలను బట్టి కూడా మనకు కొన్నిసార్లు బాధలు అవుతుంటాయి. మరి ఈ లోకంలో అనేకమైన బాధలు ఉంటాయి. ఈయన ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ ప్రభువును అందు ఆనందించుడి. ఎల్లప్పుడు అంటే ఏ స్థితిలో ఉన్నా, మీకు రోగం వచ్చినా, బాగున్నా, బాగలేకున్నా, ఇబ్బందులున్నా, ఎప్పుడున్నా మరలా చెప్పుదును ఆనందించుడు. అంటే 2 సార్లు ఈయన చెప్తున్నాడు, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అంటే 2 సార్లు చెప్తున్నాడంటే ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇంకా దేర్ ఈజ్ నో ఆప్షన్ ఫర్ యూ. మీకు ఇంకా వేరే
వైపు చూడనక్కర్లేదు. దేర్ ఇస్ నో చాయిస్ ఫర్ యూ. మరలా చెప్తున్నాను. తర్వాత ఈయన ఒక సలహా ఇవ్వడంలా, ఒకటేసారి కమాండ్మెంట్, దిస్ ఇస్ కాల్డ్ కమాండ్మెంట్. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఖచ్చితంగా చెప్తున్నాడు. మరి ఆజ్ఞపూర్వకంగా చెప్తున్నాడు. మరి ఎంతో గంభీరంగా చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు? ఆయన ఇబ్బందుల్లో ఉండి, కష్టాల్లో ఉండి, ఆయన ఏదో బాగా ఆనందంలో ఉండి, ఉత్సాహంలో ఉండి, అన్ని విషయాల్లో గెలుపొంది, లేదా ఆయనకు గౌరవ మర్యాదలు, కిరీటం దక్కి అక్కడ ప్రజలంతా ఆయనను స్తుతించి గణపరిచినప్పుడు కాదు ఇది. ఆయన ఎంతో కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉండి, చెరసాలలో ఉండి, ఒక బంధకాల్లో ఉన్నప్పుడు ఆయన ఈ మాటలు చెప్తున్నాం. మరి దీంట్లో ఉన్నటువంటి మర్మం ఏంది? ఎందుకు ఇది చెప్తున్నాడు? ఊరికే చెప్తున్నాడా? మరి సర్కాస్టిక్గా చెప్తున్నాడా? నిజంగా చెప్తున్నాడా? ఈ విషయాన్ని మనము ఆలోచన చేయాలి. ఎల్లప్పుడూ నువ్వు ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరి మనకు ఎన్నెన్నో ఇబ్బందులు వస్తుంటాయి. మనం కూడా విసుక్కుంటుంటాం, మరి బాధపడుతుంటాం. ఎవరైనా ఏమడితే అమ్మా ఎట్లున్నారండి అంటే, "ఆ, ఏం ఉండాంలేండి, మామూలుగానే ఉండాము, ఎట్లుంటాము ఈ వయసులో, ఇంకా ఏంది మాకు ఈ కష్టాలు ఆ కష్టాలు, ఈ నొప్పి ఆ నొప్పి" అని ఒక రకమైన విధంగానే మనము మాట్లాడుతుంటాం. మరి ఈయన అంటున్నాడు, ఎల్లప్పుడూ ఆనందించుడి అంటున్నాడు. ఏంటి ఆనందం అనేది? ఈ ఆనందం అనేది ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క సుఖము, మనకు పరిస్థితుల ప్రభావం వలన కలిగేది సుఖం అంటారు. సుఖం అంటే ఒక మంచి బెడ్ ఉండో, మంచి డ్రెస్ ఉండో, మంచి చెప్పులు బూట్లు ఉండో, మరి మంచి కంఫర్ట్ ఉండో, ఫ్యాన్ ఉంటే, ఇట్లాంటివి సుఖాలు అంటారు. ఈ పరిస్థితులను బట్టి, ఆ, లేదా ఆ, ఎవరైనా మనల్ని పొగిడినప్పుడు, ఉత్సాహపరిచినప్పుడు, అవన్నీ కలిగేటివి ఒక రకమైన సుఖము, ఒక రకమైనటువంటి కంఫర్ట్. కానీ ఆనందం అనేది అది ఆత్మ సంబంధమైనది. ఆనందము మరి ఆత్మ సంబంధమైనది, అది హృదయానికి సంబంధించినది. అది మన ఆత్మ అంటే మరి సబ్ కాన్షియస్ స్టేట్ కూడా ఉంటుంది అందులోన. మనకు రెండు స్టేట్స్ ఉన్నాయి: కాన్షియస్ స్టేట్, సబ్ కాన్షియస్ స్టేట్, ఆబ్జెక్టివ్ మైండ్, సబ్జెక్టివ్ మైండ్, అండ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆనందం. ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఆనందము మనము ఎల్లవేళలా కలిగి ఉండాలా అనేదే ఈయన యొక్క ఆజ్ఞ, ఈయన యొక్క తలంపు. ఆ తలంపులనే మనకు చెప్తున్నాడు. అది ఇది ఆత్మ ఫలం కూడా, ఇది ఆనందం అనేది. అందుకనే మరి గలతీయులు 5:22 ఏమనుంది? ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహం. సో ఈ యొక్క సంతోషం లేదా ఆనందం అనేది ఇది ఒక ఆత్మ ఫలం. మరి ఈ ఆత్మ ఫలం అనేది మనం ఎలా పొందాలి? ఏంటి? ఎక్స్టర్నల్ సర్కమస్టెన్సెస్ ఏమో, బయట మనం చూసే పరిస్థితులలో మనకు సుఖం లేదు, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, వ్యాధి బాధ, రోగము, ఇతరులు మాట్లాడే మాటలు, ఇవన్నీ. మరి ఇంటర్నల్గా మనం ఆనందం పొందాలంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? మన యొక్క ఇంటర్నల్ ఆనందం ఎక్కడి నుండి వస్తుంది? ఏమిట్లో ఉంది? ఈ యొక్క విషయము మనం చూస్తే, ఇది ముఖ్యంగా మనము ఇంటర్నల్గా ఆత్మీయ ఆనందం పొందాలంటే, మనము మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఆ, ఆలోచనలు ఏమిట్లో రూట్ అయి ఉండాలంటే, ఏమిట్లో ఆధారమై ఉండాలా, ఏమిట్లో చొచ్చుకొని పోవాలంటే, ముఖ్యంగా దేవుని యొక్క గుణగణాలను బట్టి, దేవుని యొక్క గుణగణాలను బట్టి, ఆయన మనకు దేవుడై ఉన్నాడు, ఆయన తండ్రి అయి ఉన్నాడు, ఆయన మన రక్షకుడై ఉన్నాడు, విమోచకుడై ఉన్నాడు. మరి ఆయన యొక్క గుణగణాలను బట్టి మనము ఆనందించాల. రెండవది, ఆయన యొక్క వాగ్దానములను బట్టి కూడా మనము ఆనందించాల. మనం ఎప్పుడైతే దేవుని గుణగణములను తలస్తుంటామో, మనం ఎప్పుడైతే ఆయన యొక్క వాగ్దానాలను మనం ఆలోచన చేస్తూ నెమరు వేస్తుంటామో, అప్పుడు మనకు ఆనందం అనేది వస్తుంది. మరి ఏంటి ఆ దేవుని గుణగణాలు అనేటివి? కొన్ని విషయాలు మనం చూస్తాం. అందుకనే ఆయన ఏమంటున్నాడు? కీర్తన 16:11లో, ఇన్ యువర్ ప్రజెన్స్ దేర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఏమంటున్నాడు? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషములు కలవు. కాబట్టి ఆయన సన్నిధి అంటే ఏంటి? మనం వాక్యం చదువుకోవడం, మరి ఆయనతో పాటలు పాడడం, ఆయనతో సాంగత్యం కలిగి ఉండడం, మరి
ఆయన వాక్యం వినడము, మరి ఆయన యొక్క స్క్రిప్చర్స్ అన్ని చదవటం, మరి ఆయనతో కమ్యూనియన్ కలిగి ఉండడం, ఇలాంటిది సన్నిధి. ఆయన సన్నిధిలోనే నిత్య సుఖము ఉంటుంది. తర్వాత మరి ఎక్సోడస్ నిర్గమాకాండంలో మనం చూస్తే 15వ అధ్యాయం 2వ వచనంలో ఇలా ఉంది: యెహోవాయే నా బలం, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, నా గానము, హీ ఈజ్ మై సాంగ్. ఆయననే నా పాట. పాట అనేది ఏంది? ఆనందం కలిగినప్పుడు మనం ఉచ్చరించేదే పాట. కాబట్టి ఆయనే నా బలము, నా గానము, ఆయనయే నాకు రక్షణకర్త అని చెప్పి వాళ్ళు అంటున్నారు, ఇశ్రాయేలీలు, మోషే వాళ్ళంతా కలిసి. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించదను. సో నిర్గమాకాండం 15:2లో ఆయనే నా గానము, ఆ- ఆయనే నా బలం. కాబట్టి దేవుడే వీరికి గానమై ఉంటున్నాడు, వీరికి బలమై ఉంటున్నాడు. మరి కీర్తనలు 32:11లో చూస్తే ఏమంటున్నారు తెలుసున? నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి. సో నీతిమంతులారా అంటే ఎవరు? దేవుని పిల్లలు. దేవుని రక్తంలో కడగబడిన పిల్లలందరూ నీతిమంతులుగా చేయబడినారు. కాబట్టి ఈయన ఏమంటున్నాడు? నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి. మనం ఎవరిని బట్టి సంతోషించాలి, ఎవరిని బట్టి ఆనందించాలి, ఎవరిని బట్టి గానం చేయాలంటే యెహోవా మన దేవుని బట్టే. ఆయన నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. తర్వాత యథార్థ హృదయులారా అంటే దేవుని పిల్లలారా, మీరందరూ ఆనంద గానం చేయుడి, సంతోష గానములు చేయండి. మీరే, మీకు సంతోషం ఉంది కాబట్టి ఆ గానాలు చేయండి. మరి మిగిలినవన్నీ మర్చిపోండి, సంతోషంగా ఉండండి. యెహోవాను బట్టి ఏ అంటున్నాడు. కాబట్టి మనం దేవునిని బట్టి సంతోషపడాలా, దేవుని బట్టి ఆనందపడాలా. మరి దేవుణ్ణి బట్టి ఎలా ఆనందపడాలా అంటే 2-3 విషయాలు మనం చూద్దాం. మొదటిది ఆయన యొక్క గుణగణములు. రెండవది ఆయన చేసిన మేలులు, మన జీవితాల్లో చేసిన మేలులను. మూడవది మరి ఆయన ఇస్తున్న వాగ్దానములను బట్టి. మరి ఆయన యొక్క గుణగణాలు చూద్దాం. మనము కొన్ని మాత్రమే తీసుకుంటాం. ఆయనకు అనేక గుణగణాలు ఉన్నాయి. మనం కొన్ని సమయాభావం వలన మరి మనం అర్థం చేసుకునేదానికి మనకు అర్థమైనవి ఆల్రెడీ తెలిసిన విషయాలు మాత్రమే మాట్లాడటం. యోహాను సువార్త 3:16లో ఏమనుంది? దేవుని యొక్క ప్రేమ వర్ణింపబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవమునట్లు ఆయన తన కుమారుని అనుగ్రహించినాడు. సో సొంత కుమారుణ్ణి అనుగ్రహించినాడు. ఎందుకు? దేవుడు లోకమును ప్రేమించినాడు. ఆయన మన కొరకు తన కుమారుని పంపి ఆయనను సిలువలో బలియాగంగా చేసినాడు. ఇది దేవుని ప్రేమను ప్రకటిస్తుంది. దేవుని యొక్క మహోన్నతమైన గొప్ప ప్రేమను ఆయన దేవుడు, అందుకనే గాడ్ ఈస్ లవ్, దేవుడు ప్రేమాస్వరూపి అంటున్నాడు. సో మనం దేవుణ్ణి బట్టి ఎందుకు ఆనందించాలంటే ఆయన యొక్క గుణగణాలు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తే ఇంక అంతకంటే మనకేం కావాలి? ఆయన యొక్క గుణాల్లో మొట్టమొదటిది దేవుని యొక్క ప్రేమ. రెండవది ఆయన యొక్క శక్తి. ఈజ్ అన్ ఆల్ మైటీ గాడ్, ఈజ్ అన్ ఎల్ షద్దాయ్ గాడ్. దేవుడు ఎల్ షద్దాయ్, ఆల్ మైటీ గాడ్ అంటే ఏంది? రోమన్స్ 1:20, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ఏమనుంది? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తులై ఉన్నారు. ఆయన నిత్య శక్తి, ఆయన దేవత్వము, ఆయన గొప్ప శక్తి. ఏంటి ఆయన శక్తి? మరి ఆయన శక్తి ఏంటంటే మనం తెలుసుకోవాలంటే ఆయన సూర్యుని సృష్టించినాడు, నక్షత్రాలను సృష్టించినాడు, చంద్రుణ్ణి సృష్టించినాడు, భూమిని సృష్టించినాడు, అనేకమైనటువంటి గ్రహాలను సృష్టించినాడు. మరి ఒట్టి ఒక భూమిని తీసుకుంటేనే అందులో మరి ఎన్ని రకాల పక్షులను సృష్టించినాడు. ఎన్ని రంగులు, వాటి ఈకలు, అబ్బా ఎంత రమ్యంగా ఉంటాయి. ఎన్ని రకాల చెట్లు, పూలు, ఎన్ని రకాల పండ్లు, ఎన్ని రకాల జంతువులు, ఎంత సృష్టి. మరి కొండలు, మరి మంచు కొండలు, ఇవే కాకుండా సముద్రాలు, మరి రమ్యమైన ప్రాంతాలు, మరి భూమిలో కూడా ఎంతో రమ్యమైనటువంటి మినరల్స్, క్రిస్టల్స్. అసలు ఆయన సృష్టి చాలా అద్భుతమైంది. అది ఇంకా వర్ణింప శక్యం కాదు. మరి ఆయన అంత పెద్ద దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు.
ఆయన నోటి మాట చేసి సృష్టించినాడు ఇవన్నీ. మనం ఏదైనా ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ ఎవరన్నా సృష్టించాలంటే అన్ని రా మెటీరియల్స్ అవన్నీ తీసుకొని మెషినరీ పెట్టి, ఆ మెషినరీ మరి లేబరు మెషినరీ ఇవన్నీ చేసి దానికి ఒక పథకం వేసుకొని దాన్ని సృష్టించాలి. ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ ఒక మెడిసిన్ కానీ ఒక టాబ్లెట్ కానీ ఈయన నోటి మాట చేతనే మరి సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ఇప్పుడు ఇప్పుడు బిల్డింగ్లు కడుతున్నారు. రియల్ రియల్ ఎస్టేట్, ఇది రియల్టార్స్ అంటారు కదా, కన్స్ట్రక్షన్ బిల్డర్స్. మరి ఎవరైనా ఒక సూర్యుని తయారు చేయగలరా? ఒక భూమి లాంటి దానిని తయారు చేయగలుగుతారా? ఏ బిల్డర్ అయినా చేయగలిగిన సామర్థ్యం ఉందా? ఎవరికి లేదు. ఆయన యొక్క శక్తి అగమ్య గోచరం. కాబట్టి ఆయన ప్రేమ, ఆయన శక్తి, ఆయన మన దేవుడు కాబట్టి, మనం ఆయన పిల్లలం కాబట్టి ఆయనను బట్టి మనం ఆనందించాలి, ఆయనను బట్టి మనం గానం చేయాలి, ఆయనను బట్టి మనం ఉల్లసించాలి, ఆయనను బట్టి సంతోషించాలి. మిగిలిన వాటి వైపు చూడకుండా వీటిని చూస్తుండాలి. ఇంకోటి, విజ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుల్యాన్ని బట్టి. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 11:33లో ఏమనుంది? ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యం. ఆయన యొక్క బుద్ధి, ఆయన యొక్క జ్ఞానము ఎంతో గంభీరం. ఆయనకు సొలొమోనుకు జ్ఞానం ఇచ్చిన దేవుడు, మరి అనేకులకు సైంటిస్టులకు జ్ఞానం ఇచ్చిన దేవుడు, మరి డాక్టర్లకు జ్ఞానం ఇచ్చిన దేవుడు. ఆయన జ్ఞానం ఎంత ఉంది! ఆయన జ్ఞానవంతుడు. దేవునికి అన్ని తెలుసు. దేవునికి ఉన్నటువంటి జ్ఞానం ఈస్ ఆమ్ని పొటెంట్, ఆమ్ని ప్రెసెంట్ అండ్ ఆమ్నిషియంట్. ఆమ్ని పొటెంట్ అంటే సర్వశక్తిమంతుడు, ఆమ్ని ప్రజెంట్ అంటే సర్వ స్థలాల్లో, అన్ని స్థలాల్లో ఉంటున్నవాడు. ఆమ్నిషియంట్ అంటే అన్ని విషయాలు తెలిసినటువంటి దేవుడు అన్నమాట. సో ఆయన ప్రేమ, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క జ్ఞానము, తర్వాత ఆయన మార్గములు మనకు అర్థం కావు. దాన్ని ఏమంటున్నారు? రోమీయులు రాసిన పత్రిక 11:33లో ఉంటుంది, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. మనము 100% అసలు మన దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే ఇది అయ్యే పని కాదు. కొన్ని చాలా విషయాలు ఆయన తెలియచేసినవి మాత్రమే మనకు అర్థమవుతాయి, కానీ ఆయన తెలియచేయనివి మనకు ఏమి కూడా అర్థం కావు. కాబట్టి అవి అగమ్యములు. అవి మనం దేవుని యొక్క ఆ, మార్గములు, అవి అగమ్యములు. అవి ఎట్లుంటాయంటే, మరి కీర్తనకారుడు 77:19లో ఏమని చెప్తున్నా అంటే, నీ మార్గము సముద్రంలో ఉంటుంది. ఆయన నడిచింది సముద్రంలో నడుస్తుంది అంటే ఏమని? ఆయన సముద్రంలో నడిచిన దాన్ని అంటే, ఆ సముద్రంలో ఏదన్నా నడుస్తే, ఇప్పుడు మనము భూమి మీద నడుస్తే మన యొక్క జాడ పడుతుంది. 4 సార్లు నడిచినామంటే గన ఆ యొక్క మార్గం ఏర్పడుతుంది. కానీ సముద్రంలో నడుస్తే ఏమన్నా మార్గం ఏర్పడుతుందా? ఏమి ఎవరికి తెలియదు. నీ మార్గము సముద్రంలో ఉన్నది అంట. నీ త్రోవలు మహాజలములలో ఉన్నాడు. నువ్వు నడిచే మార్గము, పోయే మార్గం మహాజలములో ఉంటుంది అంటే ఎవరికి అర్థం కావు. నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. ఇది కీర్తన 77:19లో వ్రాయబడింది. నీ మార్గము సముద్రంలో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాలలు గుర్తింపబడక ఉండెను. అంటే అవి అగమ్య గోచరములు. ఎవరు వాటిని పరిశోధించలేరు, ఎవరు దానిలను చూడలేరు. ఇంతేకాదు, ఆయన ప్రేమ, ఆయన యొక్క శక్తి, ఆయన జ్ఞానము, ఆయన మార్గములు, అంతేకాదు జస్టిస్ అండ్ జడ్జ్మెంట్, ఆయన యొక్క నీతి న్యాయం ఎలా ఉంటుందంటే, కీర్తన 89:14లో ఇలా ఉంది: జస్టిస్ అండ్ జడ్జ్మెంట్ ఆర్ ది హ్యాబిటేషన్ ఆఫ్ దై థ్రోన్, మర్సీ అండ్ ట్రూత్ షల్ గో బిఫోర్ దై ఫేస్. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తము. నీతి న్యాయం, నీ దగ్గర నీతి ఉంది, నీ దగ్గర న్యాయం ఉంది. వాటిని మీదనే మీరు సింహాసనాన్ని ఏలుతున్నారు, పరిపాలన చేస్తున్నారు. అన్యాయం చేయడు. ఆయన మాట ఇచ్చి తప్పడు. ఇప్పుడు కొన్ని పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్ ముందర మేము అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు. పొలిటికల్ పార్టీసే కాదు, మనుషులు కూడా, మన వాళ్ళు కూడా, మనం కూడా ఎన్నిసార్లు మనం ఎంతో మంది వింటుంటాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చెప్తామని. మళ్ళీ అవన్నీ వాళ్ళు చేయలేరు. కానీ ఈయన నీతిమంతుడు. నీతి ఉంది, న్యాయం ఉంది, అన్యాయం లేదు. ఆయన వాటి ఆధారంగా, దట్స్ ద బేసిస్ ఆన్ విచ్ హీ ఈస్ రూలింగ్, హీ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్. ఆన్ దట్ బేసిస్ నీతి న్యాయములు, జస్టిస్ అండ్ జడ్జిమెంట్ ఆర్ ది హ్యాబిటేషన్ ఆఫ్ ద థ్రోన్. ఆయన యొక్క సింహాసనానికి ఆధారాలు అవే నీతి న్యాయం.
సో మన దేవుడు నీతి కలిగిన దేవుడు, న్యాయం కలిగిన దేవుడు. మరి ఇంతే కాదు, ఆయన ఎంతో నమ్మకమైన దేవుడు, నమ్మతగినవాడు. మనము ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 1:9 చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. కాబట్టి మన దేవుడు నమ్మతగినవాడండి. ఆయన ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్, ఈజ్ ట్రస్ట్ వర్తి. ఆయన చేసిన వాగ్దానాలు కానీ ఆయన చెప్పే మాటలు కానీ ఎన్నటికీ నిరర్థకము కావు. ఆయన ఎంతో నమ్మతగినవాడు. కాబట్టి మనము ఆయన యొక్క గుణగణాలను, మరి రెండవది, ఉమ్, వాటిని బట్టి మనం ఆనందించాలి. రెండవది, ఆయన ఇంతకు ముందు మనకి ఎన్నో మేళ్లు చేసినాడు. మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు ఇవన్నీ తలుచుకోవాలి. ఏంటి ఈయన యొక్క గుణగణాలు ఏంటి? ఈయన ఎంతో ప్రేమగల దేవుడు, ఆయన బిడ్డను నేను, ఆయన ఎంతో శక్తిమంతుడైన దేవుడు, ఆయన జ్ఞానం కలిగిన దేవుడు, ఆయన మార్గములు అగమ్య గోచరములు మనకి ఇప్పుడు కనపడేది. అరే మనకేం జరగదు, ఇన్ని రోజుల నుండి ఉన్నాము, చూస్తున్నాం, వెయిటింగ్ చేస్తున్నాం, ప్రార్థన చేస్తుంటే ఏం రావడం లేదు. లేదు, దేవుడు అన్నీ తనకు ఉన్న సమయంలో, తన సమయంలో అన్నీ నెరవేరుస్తాడు. ఆయన అన్ని మనకు తెలియచేయడు. ఆయన మార్గాలు కూడా అగమ్యములు. కాబట్టి ఆయన నీతి న్యాయం కలిగినటువంటి దేవుడు. ఆయన సింహాసనానికి అదే ఆధారాలు. మరి ఆయన నమ్మతగిన దేవుడు. ఇంతేకాదు, ఇది మొదటిది, దేవుని గుణగణాలను మనం ఆలోచించాలి మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు. అందుకనే పౌలు అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు. కాబట్టి ఆయన గుణగణాలను తలపోస్తూ, రెండవది, ఆయన చేసిన ఉపకారాలను కూడా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలోని సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. మరి మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు ఏంటంటే మనం తలుచుకోవాలా, అరే నాకు చదువుని ఎట్లా ఇప్పించినాడు, నాకు ఉద్యోగాన్ని ఎట్లా ఇప్పించినాడు, నాకు ఫలానా కష్టం వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా మొర ఎలా విన్నాడు, నా బిడ్డకి ఇబ్బంది ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తే ఇది ఆయన ఎలా నెరవేర్చినాడు. మరి జీవితంలో ప్రతి ఒక్కరికి, మన అందరికీ దేవుడు ఎన్నో మేలు చేసినాడు. నా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము, వాటిని జ్ఞాపకం పెట్టుకొని మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన గుణగణాలను, రెండవది ఆయన ఉపకారాలను మనము తలుచుకోవాలి, నెమరు వేయాలి. మూడవది, ఆయన చేసిన వాగ్దానం, మనకు దేవుడు ఇచ్చే వాగ్దానాలు. మనం డైలీ బైబిల్ చదువుతుంటే, అందుకనే కొన్ని మనము బై హార్ట్, వీ మస్ట్ బై హార్ట్ సమ్ ఆఫ్ ది స్క్రిప్చర్స్. అందుకనే పిల్లలకు వాళ్ళకు బై హార్ట్ అది నేర్పిస్తారు. సో దట్ దే కెన్ లెర్న్ అండ్ రిమెంబర్. ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకోవటానికి అవి ఎంతో ఆ, ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పుడే మనము ఆనందిస్తాం. కాబట్టి దేవునిని బట్టి మనము ఆనందించాలి. ఈ యొక్క చుట్టూ వాతావరణం చూసి వాడు ఇట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, ఇది ఇబ్బంది, అది ఇబ్బంది అంటే గన మనం కృంగిపోవడం, ఇంకా లోపలికి పోవడమే. కానీ మనకు దేవుడు చెప్పినట్లు, ఆయనే నా బలము, నా గానము యెహోవాయే, కాబట్టి సంతోషించుడు. ఇప్పుడు మనం పాట కూడా పాడినాం, ఎల్లవేళలందు కష్టకాలమందు ఆ యేసునే స్తుతిస్తున్నాం. తర్వాత ఏంది, నీవే నా విమోచకుడవు, నీవే నా రక్షకుడు, సృష్టి కర్తవు నీవే, సహాయము నీవే, జ్ఞానము నీవే, నా పానము నీవే, జ్యోతివి నీవే, నా నీతివి నీవే. ఆ? నీవే నా దేవుడు అని, కాంతియు నీవే, శాంతియు నీవే అని ఇప్పుడు చక్కగా పాట అరుణ పాడింది. కాబట్టి మనం చూసాము ఇవన్నీ ఆయన్నే. కాబట్టి మనం సంతోషిస్తూ ఉత్సాహంతో మనం పాటలు పాడటం నేర్చుకోవాలి. అసలు పాటలు పాడటం నాకు ఇప్పుడు జ్ఞానం వస్తుంది. మా చిన్నప్పుడు స్కూల్లో పాటలు పాడితే టీచర్లు చాలా తిట్టేవారు. యూనివర్సిటీలో చదివేటప్పుడు ప్రొఫెసర్లు, అప్పట్లో యూనివర్సిటీలో కూడా పీజీ చదివేటప్పుడు, ఎంఎస్సి చేసేటప్పుడు డిటెన్షన్ సిస్టమ్ ఉంది. ఇప్పుడులాగా అది ఒక సంవత్సరము పేపర్ పోయిన తర్వాత కట్టుకొని పాస్ అయ్యేది ఆ సిస్టమ్ లేదు. ఒక్క పేపర్లో తక్కువ మార్కులు వచ్చినాయి, అప్పుడు 50% ఉండే మాకు పాస్ మార్క్స్ మేము చదివేటప్పుడు ఎస్వి యూనివర్సిటీలో. 49 మార్కులు వచ్చినా వాడిని ఫెయిల్ చేసేస్తారు. గ్రేస్ మార్కులు క్వశ్చనే లేదు. ఒక్క పేపర్లో 49 వస్తే 6 పేపర్లు ఉంటే ఒక్క పేపర్లో 40 అంతా ఫెయిల్, డిటెన్షన్. నెక్స్ట్ ఇయర్ కూడా ఆయన అలౌడ్ లేదు. మళ్ళీ అది పాస్ అయినాక నెక్స్ట్ ఇయరే మళ్ళీ వేరే స్టూడెంట్స్తో కలిసి ఫైనల్కి పోవాలి. అందులో ఆ ప్రొఫెసర్లు ఏమనేవాళ్ళు, అరే పాటలు పాడుతున్నాడు, ఆయన స్టేజ్ ఎక్కినాడు, పాటలు పాడుతున్నాడు. మా అది ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ ఫంక్షన్ ఉన్నా కూడా ఆ, కళా వారోత్సవాలు జరిపేవాళ్ళు, ఆర్ట్స్ కళల వారోత్సవాలు.
దాంట్లో ఎవరైనా పోయి పాటలు పాడితే ప్రొఫెసర్లు నోట్ చేసుకునేవాళ్ళు, ఆయన పాటలు పాడుకుంటుంటాడు, అదే చేసుకొని ఈ చదువు ఎందుకని. సో ఆ విధంగా మమ్మల్ని డిస్కరేజ్ చేసినారు. చాలా సీరియస్గా ఉండాలా, పాటలు పాడకూడదు, పాటలు పాడితే అది ఒక లో బ్రో క్వాలిటీ అన్నట్లు మాకు ఆ యూనివర్సిటీలో ఒక రకమైనటువంటి ఆ, అది వాళ్ళు మా మనసుల్లో నింపినారు. దాన్ని బట్టి నేను పాటలు కూడా సరిగా నేర్చుకోలేదు. ఉత్సాహంగా సొంతంగా పాడడానికి ఇప్పుడు నేర్చుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంది అని. కానీ ఎవరైతే మంచి చక్కగా పాటలు నేర్చుకున్నారో, పాటలు పాడుతున్నారో వాళ్ళని చూస్తే ఎంత ధన్య జీవులు, ఎంత చక్కగా ఆనందిస్తున్నారు, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ఎట్లా ఉన్నాయి. సో ఈ పాటలు పాడటంలో కూడా ఆనందం ఉంది, దేవుని బ్లెస్సింగ్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఏంటంటే ఈ యొక్క దేవుడి యొక్క పాటలు ఇవన్నీ కూడా నేర్చుకొని ఉండాలి. సో మనం అనేక విషయాలు చూసినాం. ఇప్పుడు దేవుడు ప్రేమమయుడని, దేవుడు ఆ, శక్తివంతుడని, దేవుడు జ్ఞానవంతుడని, ఆయన మార్గాలు అగమ్యములని, ఆయన నీతి న్యాయము, ఆయన సింహాసనానికి ఆధారములని, తర్వాత ఆయన నమ్మకస్తుడని, వీటన్నిటిని బట్టి మనం ఆనందించాలి. ఆయన వాగ్దానాలను బట్టి ఆనందించాలి. ఆయన చేసిన ఉపకారములను బట్టి ఆనందించాలి. ఇంతేకాదు, ఇదంతా మొదటి అంశం. చాలా త్వరగా ముగిస్తాను, కొన్ని పాయింట్లు మాత్రమే. We have to anchor our hearts into the sovereignty of God. దేవుడు ఈ లోకంలో రాజ్యం చేస్తున్నాడు. మనం అనుకుంటున్నాము దేవుడు ఎక్కడో ఉంటున్నాడు. ఆయన కన్నులు భూమి అంతా తేరి పార చూస్తున్నాయట. ప్రతిదీ చూస్తున్నాడు. హీఈస్ రూలింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హీస్ కంట్రోల్. ఈజ్ ఎ సావరిన్ గాడ్. మనం అనుకుంటున్నాం ఏంది దేవుడు చూడకున్నాడా, ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని. మనకు అర్థం కాదు కాబట్టి ఆ విషయంలో ఉన్నటువంటి మర్మాలు తెలియటం లేదు. కానీ దేవుడు భూలోకం, దేవుడు రాజ్యం చేస్తున్నాడు. కీర్తన 97:1 ఏమనుంది? ద లార్డ్ రైనెత్, లెట్ ది అర్త్ రిజాయిస్. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక. దేవుడు రాజ్యం చేస్తున్నది కాబట్టి మనం ఆనందించాలి. మొదటిది ఆయన గుణగణాలను బట్టి, ఆయన వాగ్దానాలను బట్టి, ఆయన ఉపకారాలను బట్టి ఆనందించాలా. దయచేసి ఇవి జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఇవన్నీ తెలిసినప్పటికీ కష్టాలు వస్తుంటాయి కాబట్టి, కష్టాలు రావని చెప్పడంలే, ఇబ్బందులు ఇవన్నీ, కొన్నిసార్లు నిరుత్సాహం ఉంటుంది. ఇవి ఆ సమయంలో ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రాక్టీస్ చేయాలి జీవితంలో. కొంతకాలం ప్రాక్టీస్ చేస్తే దిస్ బికమ్స్ అవర్ హ్యాబిట్ అండ్ అవర్ క్యారెక్టర్ అండ్ అవర్ లైఫ్. కాబట్టి దీన్ని విషయాలు దయచేసి జ్ఞాపకం పెట్టుకున్నాను. దేవుడు రాజ్యం చేయుచున్నాడు. కీర్తన 97:1 యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకము ఆనందించుగాక, ద్వీపములన్నీ సంతోషించుగాక. ఆయన రాజ్యం చేయుచున్నాడు. ఈ రాజులు, ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్, కింగ్స్, ప్రిన్సెస్ వీళ్ళంతా ఉన్నారే, వీళ్ళందరూ ఆయన అధికారం కిందనే ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నా, ఎటు చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు. వీరి యొక్క శక్తి దేవుని శక్తి కంటే మించినది కాదు. ఆయననే రాజ్యం చేస్తున్నాడు. ఈ దేశాలన్నిటి మీదనే ఆయన్నే చేస్తున్నాడు. ఆయన అథారిటీ కిందనే వీళ్ళందరూ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్స్ కానీ. ఎందుకంటే ఈ పవర్ కూడా దేవుడు ఇచ్చేది. కాబట్టి ఆయన యొక్క అధికారం కిందనే వీళ్ళు ఉన్నారు. వీరు దేవుణ్ణి మించి వీరు ఏమి చేయలేరు. కాబట్టి ఆయన రాజ్యం ఏలుచున్నాడు. హీఈస్ నాట్ ఓన్లీ రూలింగ్ ఓవర్ నేషన్స్, హీఈస్ రూలింగ్ ఓవర్ నేచర్. మరి సామ్ 93:4 చూస్తాం. మన హీఈస్ రూలింగ్ ఓవర్ ఈవెన్ డార్క్నెస్ అండ్ ఆల్సో ఈవిల్ ఫోర్సెస్. అవన్నీ కూడా ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి. అవన్నీ కూడా మనల్ని బెదిరించవచ్చు కానీ, మనల్ని భయపెట్టవచ్చు కానీ, అవన్నీ కూడా మన దేవుని యొక్క అధీనంలోనే ఉన్నాయి. దేవుని శక్తికి మించి అవి బయట లేవు. కాబట్టి అవన్నీ కూడా దేవుని యొక్క ఆధిపత్యంలో, దేవుని రాజ్యాధికారంలోనే ఉన్నాయి. కాబట్టి మనము ఆయన రాజ్యాధికారంలో మనము ప్రజలుగా ఉంటున్నాం. కాబట్టి ఏది జరుగుతున్నా కూడా మన రాజు ఆయన చూసుకుంటాడు, ఆయన పరిపాలిస్తున్నాడు, ఆయన చేస్తున్నాడు. కాబట్టి మనం ఏమి కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. కాబట్టి ఆయనను బట్టి లెట్ ది అర్త్ ఆల్సో రిజాయిస్, భూమి అంతా ఆనందించుగాక అని చెప్తున్నాడు. ఆయన రాజ్యం చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక. భూలోకం అంటే ప్రతి ఒక్కరూ, లోకంలో ఉండే వాళ్ళందరికీ ఈ ఆనందము కలుగును గాక అని ఆయన చెప్తున్నాడు. అట్టి ఆనందాన్ని మనము పొందాలి. అరే మరి దేవుడు ఇవన్నీ చెప్తున్నాడు కదా, కొందన్న మనము వాటిని ప్రాక్టీస్ చేయాలి, అర్థం చేసుకోవాలి.
దీంట్లో చాలా మర్మాలు ఉన్నాయి. ఆ, కొన్ని విషయాలు అంటే నేను ఇప్పుడు వాటన్నిటి జోలికి పోవడం లేదు. ఇటీవల కాలంలో సైంటిఫిక్గా కూడా చాలా విషయాలు రాస్తున్నారు. వాట్ ఈస్ సబ్ కాన్షియస్ మైండ్, వాట్ ఈస్ ఇంటర్నల్ జాయ్, వాట్ ఈస్ ఇన్నర్ పీస్, అనేక విషయాలు సైంటిఫిక్గా రాస్తున్నారు. ఇప్పుడు వాటి జోలికి నేను పోవటం లేదు. ఈ బైబిల్లో ఉండేటివన్నీ ఒకప్పుడు చెప్తే ఏదో రాసినారు, ఎల్లవేళలా ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడు, ఇవన్నీ అయ్యే పనేనా అని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూస్తుంటే ఇవన్నీ శాస్త్రోక్తంగా ఉన్నాయి, సైంటిఫిక్గా ఉన్నాయి. డాక్టర్లు కూడా ఇవే చెప్తున్నారు. తర్వాత ఈ ఆనందం అనేది కష్టాల్లో ఎట్లుంటుందంటే, మరి ఈయన ఒక మాట చెప్పినాడు. దయచేసి ఈయన చూడండి, మనం చదివినప్పుడు మనం ఏంటి, 9వ వచనంలో, ఫిలిప్పీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదవండి ఎవరైనా దయచేసి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మన యొక్క పాఠ్యభాగం అదే కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయము 9వ వచనం చూడండి ఏమనుంది. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించుతురో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయ్యకు దేవుడు మీకు తోడయుండును. చూడండి పౌలు ఎంత గట్టిగా గొప్పగా చెప్తున్నాడు. దేవుని వైపు చూడండి అంటున్నాడు. తర్వాత యేసుక్రీస్తు వైపు చూడండి, ఈ తన వైపు కూడా చూడమంటున్నాడు. తన ద్వారా ఏం నేర్చుకున్నారో, తనలో ఏమి ఉన్నాయని మీరు గమనించినారో వాటిని కూడా చేయడం అంటారు. ఇప్పుడు మన జీవితంలో కూడా కొంతమందిని మనం చూస్తున్నాం. మా తల్లి గారు, ఆమె, మేము 9 మంది పిల్లలు. మా తండ్రి గారు చనిపోయినాక 24 సంవత్సరాలు ఆమె బ్రతికింది. మా తండ్రి చనిపోయేటప్పటికి ఇద్దరికి మాత్రమే పెళ్ళిళ్ళు చేసినాడు. పెళ్ళిళ్ళు జరిగినాయి. తర్వాత మిగిలిన 7 మందికి మా తల్లిగారే చేసినారు. ఆమె పెద్ద ఏ విషయాలు కూడా పెద్దగా తెలిసిన వ్యక్తి కూడా కాదు. ఆ చిన్న ప్రాంతము డోన్ అంటే. మరి ఆమె ఒక స్త్రీగా ఉండి, మా నాయన ఉన్నప్పుడు వాళ్ళంతా రెవెన్యూ డిపార్ట్మెంట్, చాలా హై పవర్, హై లెవెల్. ఇంట్లో కూడా అట్లే ఉండేవాళ్ళు, ఆఫీస్లో ఎట్లుంటారో ఇంట్లో అట్లే ఉండేవాళ్ళు. సో ఆయన ఎంత ఈమెను కంట్రోల్ పెట్టి ఆమెకి ఏమి కూడా తెలిసేది కాదు. అటువంటి స్త్రీ మరి అనేకమైన ఈ మేనేజ్మెంట్ ఆఫ్ 9 చిల్డ్రన్, ఎవరికి ఇంకా చదువులు కాలేదు, ఉద్యోగాలు లేదు, వివాహాలు కాలేదు. మరి ఎట్లా మేనేజ్ చేసిందంటే, నేను ఎప్పుడు అడిగినా కూడా, ఏమ్మా ఈ ఇన్ని ఇబ్బందులు ఎట్లా మేనేజ్ చేస్తున్నావు అంటే, నాకు దేవుడు ఉన్నాడు నాయన, నేను ఆయనలోనే ఆనందం. ఎట్లా సంతోషంగా ఉన్నావు అంటే, నాకు దేవుడు ఆయననే ఆనందం. నాకు ఆశ్చర్యం వేసింది. సో ఆమెను చూసి ఈమె భలే ఆనందంగా ఉంది. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎంత బాధలున్నా కానీ సంతోషంగానే ఉంటుంది. నేను ఎప్పుడు పోయినా కూడా సంతోషంగా సంతోషంగానే నాతో మాట్లాడేది, పలకరించేది, చాలా ఉత్సాహంగా ఉండేది. సో మనము కొంతమందిని మన జీవితాల్లో చూసింటాం ఇలాంటి వారిని. అందుకనే ఇక్కడ పౌలు కూడా అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు పౌలు, ఆయన చెప్పింది కూడా అదే. నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించిద్రో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచిరో. మనం ఇప్పుడు పౌలును చూడలేము, కనీసం మనం కొంతమందిని చూస్తున్నాం. వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో కూడా సంతోషంగా ఉంటున్నారు, ఎన్ని కష్టాలున్నా సంతోషంగా ఉంటున్నారు. కొంతమంది, అరే వీళ్ళు ఎలా ఉంటున్నారు. నేను భగత్ సింగ్ గారిని చూసినప్పుడు ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు. ఎప్పుడూ ఆయన ముఖంలో ఒక కళ, ఒక జీవ కళ ఉట్టిపడేది. ఆయనలో ఎప్పుడూ ఒక ఆనందం. ఎంత వేళలో ఆయన కళ్ళల్లో ఆనందం, సంతోషం అనే ఉండేది. ఆయనను చూస్తే ఆ, నాకు ఎంతో సంతోషమయ్యేది. ఎట్లా ఆనందంగా ఉన్నాడు. నేను ఎక్స్ ఈయన, మనం కూడా ఆయనను చూసి నేర్చుకోమని, కనీసం కొంతమందిని చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి ఒక్క నిమిషం అండి, ఇది బ్యాటరీ డౌన్ అవుతుంది. నేను లోపలికి వెళ్ళి కూర్చుంటాను, అక్కడ సెట్ చేసుకుంటా. ఒక్క సెకండ్ పర్వాలేదా?
సో ఆవిడని చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుండేది. ఆ సంతోషాన్ని బట్టి ఎలా ఆనందిస్తుంది ప్రభువునందు ఈమె. మరి దేవుణ్ణి ఆమె ఆధారం చేసుకున్నది కాబట్టి ఆమె ఆనందిస్తుంది, ప్రభువులోనే ఆనందిస్తుంది. మరి ఈ కష్ట సుఖాలను, మరి ఆ గ్రామంలో తనకున్నటువంటి ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, పిల్లలు చేసే తొందర, వీటిని బట్టి అయితే ఆమెకు ఇబ్బందులు ఉండేది, దుఃఖం ఉండేది. కానీ దేవుణ్ణి బట్టి ఆమె ఆనందిస్తుందనే విషయాన్ని నేను చాలా గమనించినాను. కాబట్టి మనం ఇతరులను కూడా చూసి తెలుసుకొనవచ్చు అన్నమాట. ఇలా కూడా ఆనందిస్తారని మనం తెలుసుకోవచ్చు. ఇంకా వేరే విషయానికి వస్తే, ఇప్పుడు దేవుడు ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి మనము మనం ఆయన అధీనంలో ఉన్నాడు కాబట్టి అన్ని ఆయన్నే చూసుకుంటాడు. మనకు ఇంత పెద్దగా మనము పట్టించుకోవాల్సిన పని లేదు. ఏ విషయాల్లో తొందరలో అయినా కూడా ఆయన్నే చూసుకుంటాడు. అందుకని ఆయన ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అంటున్నాడు. కాబట్టి దేవుడు అన్ని విషయాల పట్ల కంట్రోల్లో ఉన్నాడని మనం నమ్ముచున్నామా? మరి మనకి యాంగ్జైటీ కానీ, అనుమానాలు కానీ, మనకు ఒక రకమైనటువంటి ఆ, ఏంటి ఇది జరుగుతుందా లేదా అని అపనమ్మకాలు కానీ మనం కలిగి ఉంటున్నామా? వాటిని వదిలిపెట్టాలి, దేవుణ్ణి నమ్మాలి. గాడ్ ఈజ్ ట్రస్ట్ వర్తి. తర్వాత ఈ యొక్క సఫరింగ్ అనేది, కొన్ని పెయిన్స్ వస్తాయి. అవి రాకూడదు అని అనుకునకూడదు. సరే, అవి వస్తాయి. అవి వచ్చినా కూడా అవి వెళ్ళిపోతాయి. ఏంటి? యేసు క్రీస్తు కూడా సఫరింగ్ అయినాడు. దేవునికి ఏమబ్బా, దేవుడు ఇవన్నీ చెప్తున్నాడు, ఆయనకు ఈ సఫరింగ్ మనం కదా కష్టపడుతున్నారని కొంతమంది అంటుంటారు. హిందువులు కానీ, ఇతర మనుషులు కానీ, మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ. కానీ దేవుడు కూడా ఎంత సఫరింగ్ అయినాడు. ఐషయా 53లో చూస్తే, హీ వాస్ డిస్క్రైబ్డ్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ సారోస్ అక్వైంటెడ్ విత్ గ్రీఫ్. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, క్రాంతుడును, వ్యాధిని అనుభవించిన వాడు, మనుష్యులు చూడనొల్లని వాడుగా ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. ఇంకోటి ఏమనుందండి? హెబ్రీ 4:15లో ఇలా రాయబడింది: మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహా అనుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. ఆయనకు కూడా ఇవన్నీ తెలుసు. ఆయన ఎక్కడో పైనుండి ఈజ్ ఎ ట్రాన్సెండెంటల్ గాడ్, మన దగ్గర లేడు, ఆయన ఎక్కడో దూరం ఉన్నాడు, ఆయనకేమి మనం కదా ఇబ్బంది పడుతున్నాం అనేది కాదు. ఆయన కూడా ఈ లోకంలోకి వచ్చి మనలాగే అన్ని కష్టాలు కూడా పొంది ఆయనకు సహానుభవం కలిగిన వాడు. అయినప్పటికీ ఇవన్నీ మనకు చెప్తున్నాడంటే, దేవుడి వాక్యం మనకు బోధిస్తుందంటే ఇవన్నీ ఆయనకు తెలిసే చెప్తున్నాడు. తర్వాత ఎందుకు? ఆయన మన యొక్క కష్టాల్లో ఆయన మనతోనే ఉన్నాడు. ది లార్డ్ ఈస్ నియర్ టు ది బ్రోకెన్ హార్టెడ్. సామ్స్ 34:18 ఏముంది? విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. ఆయన దగ్గర ఉంటాడు. ఎవరైతే విరిగి నలిగిన హృదయాలు ఉన్నాయో, ఎవరైతే ఇబ్బందుల పాలై ఉన్నాడో వారికి ఆసన్నుడై ఉన్నాడు. ఇప్పుడు ఇంకోటి, కీర్తన 23:4 ఏమనుంది? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. అంటే ఎంత చీకటి, అంధకారము, మరణ భయము అవన్నీ ఉన్నప్పుడు ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకు? నీవు నాకు తోడయుందువు. దేవుడు తోడై ఉన్నాడని మనం నమ్మితే, దేవుడు మన ప్రక్కల ఉన్నాడనుకుంటే, దేవుడు ఎల్లవేళలా మన ప్రక్కనే ఉంటాడు, మన చుట్టూ ఉంటాడు, మన ముందున్నాడు, మన వెనకున్నాడు, మన కుడివైపు ఉన్నాడు, ఎడం వైపు ఉన్నాడు. ఆయన మన పక్కన ఉన్నప్పుడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు. ఏ సమస్య వచ్చినా కూడా ఎందుకు? దేవుడు కూడా ఇవన్నీ సమస్యలు అనుభవించినాడు. తర్వాత ఆయన మన ప్రక్కలోనే ఉన్నాడు, ఆయన మనకు సమీపస్తుడు, ఆయన ఆసన్నుడు. ఆయన పక్కనుంటే మనం ఎవరికి భయపడాల్సిన పనిలే. ఆఫ్టర్ ఆల్, ఒక పోలీస్ అధికారి, ఒక ఎస్పీనో, ఒక డీజీనో మన పక్కలో ఉంటే గన ఎవడు కూడా మన దగ్గర వచ్చి మనల్ని బెదిరించలేడు. పోలీస్ ఫోర్స్
అంతకంటే గొప్ప ఘనత పొందినటువంటి దేవుడు ఇలాంటి డీజీపీలు ఇలాంటి పోలీసులు ఎంతమంది కొన్ని కోట్లు లక్షలు ట్రిలియన్స్ అయినా కూడా దేవుని శక్తికి సరిపోరు. వారందరికంటే గొప్పవాడు మన దేవుడు. ఆయననే ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క కష్టాలు వచ్చినప్పుడు ఏంటి మనము ఈయన చెప్తున్నాడు 2 కొరింథీయులు 4:17లో, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఆత్మీయంగా మనం రోజు ఈ అనుభవాల వలన మనము నూతన ఉత్సాహం పొందుతాము, మనము కృషించము. తర్వాత ఏమంటున్నాడు 17లో, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాం గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయొచ్చును. ఇవన్నీ ఈ కనపడేటివి కాకుండా మరి దేవుని గుణగణాలు, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని చేసిన మేలులు, ఆయన చేస్తున్న రాజ్యము, మరి ఆయన యొక్క గొప్పతనం, వీటన్నిటిని బట్టి మేము రోజు నూతన శక్తి పొందుతున్నాము. ఇవన్నిటిని బట్టి మేము కృంగిపోము. తర్వాత ఈ మనకొచ్చే కష్టాలు కూడా దిస్ టు షల్ పాస్ అంటారు. ఏ కష్టం వచ్చినా కూడా అది కూడా పోతుంది. దిస్ టు షల్ పాస్. అవర్ ట్రయల్స్ ఆర్ నాట్ ఓన్లీ టెంపరీ, దే ఆర్ జస్ట్ ట్రాన్స్ఫార్మింగ్. అవి అవి ఫేడ్ అయిపోతాయి. మన యొక్క ఇబ్బందులు కష్టాలన్నీ కూడా మార్పు చెందుతాయి. అవి కొంతకాలమే ఉంటుంది. తర్వాత ఏంటంటే గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. మన యొక్క సఫరింగ్ కూడా ఆయన కంట్రోల్లోనే ఉంది. దయచేసి ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుతాం. తర్వాత ఆయన యొక్క సంకల్పం చొప్పున ఉండేవారికి, పిలువబడిన వారికి అన్ని మేలులే కలుగుతాయి. ప్రతి కష్టం కూడా ఆయన కంట్రోల్లోనే ఉంది, ఆయన యొక్క ఆ, కనుసన్నల్లోనే ఉంది. తర్వాత ఈ కొంతమంది భక్తులను చూద్దాం, ఎట్లెట్లా ఉన్నారు మరి ఏంటి అని. మరి ఇది విశ్వాసపు జీవితం కాబట్టి, మరి విశ్వాసంలో ఉన్నప్పుడు వారు కష్టాలను ఎలా ఫేస్ చేసినారు, ఎలా చేసినారని చూస్తే, హబక్కూకు ఈ ప్రవక్త 3వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఎండినను, చేనిలో పంట చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషించదను. చూడండి, ఈయన ఏమంటున్నాడు? ఈ ఒలివ చెట్లు కాపు లేకపోయింది. ఈ ఒలివ చెట్లే వాళ్ళకు ఆ ఒలివ పండ్లు అవన్నీ నూనె ఆయిల్స్ తయారు చేసుకుంటారు. దాని వలననే వాళ్ళకు డబ్బు వస్తుంది. దాని వలననే వాళ్ళ యొక్క జీవనం జరుగుతుంది. అవన్నీ కాపు లేకపోతే వాళ్ళకి ఫ్యామిన్ వస్తే వాళ్ళకు కష్టకాలం వస్తుంది. అంజూరపు చెట్లు అవి ఆరోగ్యానికి పుండ్ల అది మందుగా కూడా పనిచేస్తుంది. తర్వాత ఆ అవి తినటం వాళ్ళకు చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. మరి ఇస్రాయేలీలు అవి తినేవాళ్ళు. అంజూరపు చెట్లు అవి పూయకపోయినా, ద్రాక్ష ద్రాక్ష అనేది సెలబ్రేషన్ కొరకు ద్రాక్ష రసము వాళ్ళు తాగేవాళ్ళు, ఆన ఎంతో ఉత్సాహంగా ఉండేవాళ్ళు. అది కూడా లేకపోతే మరి చెట్లు ఈ పంటలు లేవు, ఈ ద్రాక్ష చెట్లు పోయినాయి, అంజూరపు చెట్లు లేవు, మరి చేనిలో పైరు పంటకు రాలేదు. వాళ్ళకు వచ్చి రావాల్సినటువంటి ఎవలు, బార్లీ, గోధుమలు, రైస్ ఇవన్నీ కూడా పంట లేదు. దొడ్డిలో గొర్రెలు, ఇన్ ది షీప్ పెన్, ఈ యొక్క గొర్రెలు కూడా అన్ని చనిపోయినాయి, రోగాలు వచ్చి చనిపోయినాయి. సాలలో పశువులు, కౌ పెన్లో కానీ ఆ ఆక్సిజన్ కానీ, ఈ పశువులు ఏమి లేకపోతే వాళ్ళ జీవనాధారమే లేదు. పశువులు లేకపోతే మరి వాళ్ళకు పాలు పెరుగు తినే ఆహారం లేదు. మరి పంటలు లేదు, ద్రాక్షారసం లేదు, ఒలివ చెట్లు లేదు, అంజూరపు చెట్లు లేదు, వారికి పశువులు లేవు, వారికి గొర్రెలు లేవు, వారికి మాంసం లేదు. ఏది లేకపోయినా ఆయన ఏమంటున్నాడు? నేను యెహోవానందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. మరి ఎల్లప్పుడూ ఆత్మలో ఆనందం కలిగి ఉంటున్నాడు. ఎందుకంటే నా యెహోవా గొప్ప దేవుడు,
ఆయనందు ఆ గుణగణాలను బట్టి, ఆయన వాగ్దానాలను బట్టి, ఆయన రాజ్యం వెళ్తున్నాడని చెప్పి, ఆయన బిడ్డనుగా నేను ఉంటున్నాను కాబట్టి నేను ఆయన యందు ఆనందిస్తాను, ఆయన యందు నేను సంతోషిస్తాను అని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నాడు ఈ యొక్క హబక్కూకు ప్రవక్త. అంతేకాదు ఈ యొక్క యోబు గారు ఏమంటున్నారు? ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. కాబట్టి ఈయన పాటలు పాడుతున్నారు వీళ్ళంతా. సో మనము ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, పాటలు పాడడం, దేవుని స్తుతించడం, ఆరాధించడం, ఇవన్నీ కష్టాలలో కూడా దిస్ విల్ ప్రొవైడ్ అస్ ఎ ఛానల్ ఆఫ్ జాయ్, ఆత్మీయ ఆనందాన్ని కలుగజేస్తాడు. అంతేకాదు పౌలు శిలా ఆ, సైలస్ పౌలు శీలలు అనేవారు మరి ఫిలిప్పు జైల్లో ఉన్నప్పుడు ఏంటి, వాళ్ళు జనసమూహం వారి మీదకి వచ్చి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఉంది, దొమ్మిగా వచ్చి వారిని కొట్టి న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించినారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలనికి త్రోసి వారి కాళ్ళకు బోండా వేసి బిగించారు. కాళ్ళకు బోండా అంటే ఒక దూలం లాంటిది పెట్టి, ముద్దు పెట్టి దానికి ఆ, చైన్స్ వేసి కట్టినారు. ఎందుకంటే వాళ్ళు కదలకుండా మెదలకుండా అసలు పక్క చుట్టూ ఇట్లా లెఫ్ట్ టర్న్ కానీ రైట్ టర్న్ కానీ పడుకొని తిరగనిక కానీ కూర్చునిక కానీ వీలు లేకుండా ఆ బోండాలను బిగించేసినారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడరి. దెబ్బలు తిన్నారు, రక్తం వస్తుంది, గాయాలైనాయి, బోండాతో బిగింపబడినారు, వాళ్ళ శరీరానికి బంధకం ఉంది, శరీరంలో కాళ్ళు చేతులు కదిపేదానికి కూడా వీల్లేదు. ఎంత శ్రమ ఇబ్బందుల్లో ఉన్నా కూడా వాళ్ళు పాటలు పాడుతున్నారు, ఆనందంతో ఉన్నారు. తర్వాత ఆ, వాళ్ళు ఎంతో ఉత్సాహంతో ఉంటే ఇతర ఖైదీలు కూడా ఆశ్చర్యపోయినాడు, ఆ జైలర్ కూడా చాలా ఆశ్చర్యపోయినాడు. ఇంకోటి కీర్తన 73:25లో ఏమనుంది? ఆకాశముందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. కాబట్టి దేవుడు మనకు ఉండగా మరి ఏది కూడా లోకంలో అక్కర్లేదు. మనకు నిజమైన ఆనందం కావాలంటే దేవుని వైపే చూడాలి, ఆయననే, ఆయన గుణగణాలను తెలుసుకోవాలి, ఆయన వాగ్దానాలను గట్టిగా పట్టుకోవాలి, ఆయన చేసిన మేళ్లను మనము నెమరు వేసుకుంటుండాలి, ఆయన యొక్క రాజ్యాధికారంలో మనం ఉన్నామని నమ్ముతూ ఉండాలి. మరి అనేకులు ఆనందం పొందినారని మన జీవితంలో చూసిన వారిని మనం కూడా వారిని చూసి నేర్చుకోవాలి. పౌలుని చూసి ఎలా ఆయన తన్ను చూసి నేర్చుకోమంటున్నాడో మరి ఇప్పుడు మనకు లేదు కదా, కనీసం మన కళ్ళారా చూసిన వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఈ విధంగా ఇదంతే కాకుండా మనకు నిత్యత్వం ఉంది కాబట్టి దాన్ని బట్టి కూడా ఆనందించాలి. మరి ఆ నిత్యత్వంలో ఈ దుఃఖం ఉండదు, మరణం ఉండదు, ఆయన ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఇది కొంతకాలం మాత్రమే. మనుష్యుడు 60 ఏండ్లు బతికినా, 80 ఏండ్లు బతికినా, 100 సంవత్సరాలు బతికినా, 150 సంవత్సరాలు, 200 సంవత్సరాలు బతికినా చివరికి దేర్ వుడ్ బి అన్ ఎండ్ కార్డ్, దేర్ వుడ్ బి అ ఫుల్ స్టాప్. తర్వాత దేవుని దగ్గరికి పోతాం. కాబట్టి ఇది చాలా తొందరగా అయిపోతుంది టైం. ఏదో మొన్ననే హై స్కూల్లో చదివినాం, హోలీ క్రాస్ హై స్కూల్లో, ఎస్పీజీ హై స్కూల్లో, ఎస్కేపీ హై స్కూల్లోనో మనం చదివినామని అనుకోవచ్చు. అంతలేగా ఏదో యూనివర్సిటీలో, ఎస్వి యూనివర్సిటీలో చదివినాం, ఉద్యోగం వచ్చింది, పెండ్లి అయిపోయిందండి, ఇప్పుడే రిటైర్ కూడా అయిపోయినాం, ఇంకా వయసు దాటిపోతూనే ఉంటుంది. 70 ఏండ్లు కానీ 100 ఏండ్లు కానీ చాలా క్విక్గా టైం విల్ పాస్. టైమ్ అండ్ టైడ్ విల్ వెయిట్ ఫర్ నన్. ఎవరికి ఎవరకు అది నిలబడదు. ఇదంతా ఈ శ్రమలు ఇబ్బందులు చాలా చిన్నవి, చాలా కొంతకాలం మాత్రమే. నిత్యత్వంలో మరి ఆయన సన్నిధిలో, ఆయన వెలుగులో అక్కడ సంతోషం, ఆనందం, ఉత్సాహము, మరి ఎప్పుడు అక్కడ కీర్తనలు, దేవుని ప్రజెన్స్లో శక్తిమంతులు, మనము అనేకులకు తీర్పు కూడా తీరుస్తాము. మరి ఎంతో గొప్ప విషయాలు అక్కడ ఉంటాయి కాబట్టి ఆ ఉత్సాహంలో మనం బ్రతకాలి. కానీ ఈ చిన్న చిన్న ఇబ్బందులన్నిటికీ మనం మర్చిపోయి ఎల్లప్పుడూ ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పేదను, ఎల్లప్పుడూ ఆనందించుడని ఖచ్చితమైన ఆజ్ఞ పౌలు గారు ఇస్తున్నారంటే మనం దీన్ని ప్రాక్టీస్ చేయాలి. మనము వీటిని నేర్చుకోనాలి. ఈ మర్మాలు తెలుసుకొని మనం దీన్ని గట్టిగా పట్టుకొని మనం కూడా ఈ యొక్క ఆనందాన్ని ఎల్లవేళలా పొందుచు మన పిల్లలకు, మన బంధువులకు కూడా ఇవి నేర్పించి వారు కూడా దేవునిలో ఆనందం పొందటానికి అవకాశం కల్పించాలని
మరి ప్రభు నాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి మీ అందరిని బట్టి దేవుని నామమును స్తుతిస్తూ మరి ఒకసారి చిన్న ప్రార్థన చేస్తూ ఆ, ఈ యొక్క బోధను మరి ముగిస్తున్నాను. మహాప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవ, మరి ఒకసారి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పేదను ప్రభువునందు ఆనందించుడి అంటున్నారు తండ్రి. అవును ప్రభువా, దేవా, గొప్ప ఆనందాన్ని మీరు లోకంలో మాకు స్థిరపరుస్తున్నారు. మేము మీ యొక్క గుణగణాలను బట్టి, మీ వాగ్దానాలను బట్టి, మీరు చేసిన మేళ్ళను బట్టి, మీరు పరిపాలిస్తున్న రాజ్యం కింద మేము ఉంటున్నామని చెప్పి మరి ఈ ఈ శ్రమలు కొంతకాలం మాత్రమే అని, నిత్య జీవంలో మరి ఎంతో సంతోషము, ఆనందము, ఉత్సాహం ఉంటుంది. అక్కడ ఏ బాష్ప బిందువు కూడా ఉండదు, ఏ దుఃఖం కూడా ఉండదు. మరి అటు వాటికి మమ్మల్ని వారసులుగా చేసినందుకు మేము ధైర్యంగా ముందుకు పోవచ్చు. మా ముందు అనేకమైన ఎగ్జాంపుల్స్ని మీరు పెట్టినారు. హబక్కుకు అయితే ఏమి, యోబు అయితే ఏమి, మరి పౌలు గారు అయితే ఏమి, ఇతరులు ప్రతి ఒక్కరి జీవితాల్లో అనేకులు చూస్తుంటారు. కొంతమంది ఎంతో ఇబ్బందుల్లో ఉన్నా కూడా సంతోషంగానే ఉంటారు, ఎన్ని కష్టాలున్నా కూడా సంతోషంలో ఉంటున్నారు. మరి వారిని కూడా చూసి మేము ఈ కష్టాలలో ఆనందించేదానికి మరి మీరు తప్ప మాకెవరు దేవుడు లేడు కాబట్టి దాన్ని బట్టి మేము ఆనందిస్తాం. అవును ప్రభువా, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మీ వాక్యం నమ్మతగినది. మీరు తప్పక ఎన్ని కష్టాలున్నా మాకు విశ్రాంతిని కలుగజేసి ఆనందం కలుగజేస్తారని నమ్ముచు ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి ఒక్కరికి ఈ ఆనందాన్ని మీరు అనుగ్రహించమని, ఈ ఆనందంలో, ఉత్సాహంలో మా జీవితయాత్ర కొనసాగించడం సహాయం దయచేయమని, ఈ విధంగా ఈ జూమ్ మీటింగ్ నిర్వర్తిస్తున్నటువంటి జ్యోతి మేడము మరి వారి యొక్క ఆ, పరివార సభ్యులు, మరి వస్తున్న వారిని అందరిని బట్టి కూడా మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ వీరందరినీ ఆశీర్వదించమని, వీరికందరికీ మీ యొక్క నిత్య ఆనందము, సంతోషము, ఉల్లాసము, మరి మీ యొక్క కృపను అనుగ్రహించమని, యేసునామమున ఈ ప్రార్థన అంగీకరించమని అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.